సంవత్సరంలో కేవలం నవరాత్రుల్లో మాత్రమే దర్శనం, తర్వాత నాట్ అలౌడ్. మీరు దుర్గమ్మ భక్తుల అయితే తప్పనిసరిగా మీరు దర్శించవలసిన ప్రదేశం సాగర్గిరి కనకదుర్గ దేవాలయం. దేవాలయం ఎక్కడో కాదు, మన విశాఖపట్నంలోనే ఉంది. ఇది మన పోర్ట్ ట్రస్ట్ వారి ఆధీనంలో ఉంటుంది. ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో మాత్రమే బోటింగ్ ద్వారా అమ్మవారి దేవాలయంకి చేరుకోగలము. తప్పనిసరిగా మీరు దర్శించవలసిన ఈ నవరాత్రుల్లో భక్తులు తండోపతండాలుగా ఇక్కడికి చేరుకుంటారు. హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం సాగర్ కనకదుర్గ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. చాలా మందికి సాగర్ కనకదుర్గ టెంపుల్ గురించి తెలియదు. వారి కోసం ఈ వీడియో. సాగర్ కనకదుర్గ టెంపుల్ కి వెళ్ళాలనుకున్న వాళ్ళు 9 రోజులు మాత్రమే ఉంటుంది, ఈ నవరాత్రుల్లో మాత్రమే. ఈ రోజు అయితే మనం ద్వారకా బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాం, వైజాగ్ లో. ఇక్కడి నుంచి మనం జర్నీ స్టార్ట్ చేద్దాం. ప్రజెంట్ అయితే ద్వారకా బస్ స్టాండ్ నుండి అయితే నేను రూట్ మీకు కోసం చూపిస్తాను ఎలా వెళ్ళాలో. కొంచెం క్లియర్గా మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా వెళ్ళాలో. ప్రజెంట్ అయితే నేను తెలుగు తల్లి బ్రిడ్జ్ ఫ్లైఓవర్ కింద చెప్తున్నాను. తెలుగు తల్లి ఫ్లైఓవర్ అయితే మనం అయితే జగదాంబ వైపు అయితే అవుట్ బ్లాక్ తీసుకోవాలి. ప్రస్తుతానికి అయితే మనం జగదాంబ వెళ్ళే రోడ్ లో అయితే చూడండి, మీకు ఇక్కడ KFC కనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే GVMC ముందుకు వెళ్తే GVMC కూడా ఉంటుంది. ఆ GVMC నుండి స్ట్రైట్ గా వెళ్ళిపోతే మీకు జగదాంబకి వెళ్ళిపోవచ్చు. ఇది తెలిసిన వాళ్ళ కోసం మాత్రమే వీడియో కాదండి, తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. ఇదిగోండి మన విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పక్క నుండి స్ట్రైట్ గా వెళ్ళిపోతే జగదాంబ వస్తుంది. చూడండి SBI కనిపిస్తుంది. ఇది రామ్నగర్ సర్కిల్. ఇదంతా రామ్నగర్ బ్రాంచ్ SBI. స్ట్రైట్ గా కిందకి వెళ్ళాలి మనం. మనకి జగదాంబ సెంటర్ వస్తుంది. మధ్యలో కోర్టు కూడా ఉంటుంది, చూపిస్తా. ఇదేంటి జిల్లా కోర్టు. ఈ జిల్లా కోర్టు దాటించి పిల్లగా వెళ్తే మీకు ఒక మెయిన్ క్లాక్ టవర్ అయితే కనిపిస్తుంది. అదే మన జగదాంబ సెంటర్. రైట్ సైడ్ లో మీరు చూస్తే సీఎంఆర్ షాపింగ్ మాల్ కూడా ఉంటుంది. ఎందుకంటే మీకు రూట్ మ్యాప్ చూపిస్తున్నానంటే కొత్త వాళ్ళకి చాలా మందికి ఎలా వెళ్ళాలో తెలియదు. నేనైతే రూట్ మ్యాప్ అందుకే చూపిస్తున్నాను. తెలిసిన వాళ్ళు చూడకపోయినా పర్వాలేదు. ఈ రూట్ మ్యాప్ తెలిసిన వాళ్ళైతే తెలియని వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళకి ఈజీ అవుతుంది. ప్రజెంట్ చూడండి మనం క్లాక్ టవర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది మన జగదాంబ సెంటర్ లో మెయిన్ అట్రాక్షన్ గా కట్టించారు. ఇది అట్రాక్షన్ అయిపోయింది. దగ్గర జగదాంబ సెంటర్ లో జగదాంబ హాల్ అయితే నేను ఇప్పుడు క్లాక్ టవర్ అయిపోయింది. వైజాగ్ కి అట్రాక్షన్ గా మారిపోయింది క్లాక్ టవర్. రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా జగదాంబ, అది జగదాంబ హాల్. అది సినిమా థియేటర్. పక్కనే ఒక చర్చ్ కూడా ఉంది. మనం స్ట్రైట్ గా కిందకి వెళ్తే మనకి పూర్ణ మార్కెట్ కూడా వస్తుంది. మీకు జగదాంబ సెంటర్ లో మొత్తం క్లాసింగ్ సంబంధించిన షాప్స్ అన్ని కనిపిస్తాయి. చూడండి, ఆల్ బ్రదర్స్ షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. ఈ జగదాంబ సెంటర్. రీసెంట్ గా ఈ నంది స్టాచ్యూ కూడా ఇక్కడ పెట్టారు, కొంచెం అట్రాక్టివ్ గా ఉంది. ఒకప్పుడు వైజాగ్ సెంటర్ ఇప్పుడు సెంటర్ గా మారేశారు. పూర్ణ మార్కెట్ లో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ నాకు తెలిసి శివాలయంలో ఉంటుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చూడండి. ఈ పూర్ణ మార్కెట్ లోనే మనకి కనక మహాలక్ష్మి దేవి అమ్మవారి టెంపుల్ కూడా మనకి ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ అది. ఎవరైనా వైజాగ్ వచ్చేటప్పుడు దర్శనం చేసుకోవాలంటే జగదాంబ నుండి కిందకి వచ్చిన తర్వాత పూర్ణ మార్కెట్ ఉంటుంది. పూర్ణ మార్కెట్ నుండి మీకు చూపిస్తాను చూడండి. ప్రజెంట్ ఉండేది పూర్ణ మార్కెట్. శివమణి అప్పట్లో ఎక్కడ తిరిగారు శివమణి నాగార్జున. మీరు చూస్తున్న ఈ మార్కెట్ లోపల చాలా మంది కనిపించారు.
చూడండి, కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం అయితే మనం పూర్ణ మార్కెట్ నుండి డౌన్ కి వచ్చి పాత బస్ ఆఫీస్ కి వెళ్ళే దారిలో అయితే ఈ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. అసలు ఖాళీ లేనట్టుంది. లోపల వెళ్తున్న జనాలు చూస్తున్నారు కదా, రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది నవరాత్రుల టైం కాబట్టి అస్సలు ఖాళీ ఉండదు. పూర్వ మార్కెట్ డౌన్ ఎండింగ్ పాయింట్ కి వచ్చేసరికి మనకి ఇక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా దారి అయితే చూడండి. 1 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా మనకైతే కనిపిస్తుంది. అట్లా 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి క్రాస్ గా వెళ్ళిపోతే మనకి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది. దాన్ని కూడా క్రాస్ చేసి మనం వెళ్ళాల్సి ఉంటుంది. మీరు మజిలీ సినిమా చూస్తుంటే ఈ లొకేషన్ మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ఎంతమంది మజిలీ సినిమా చూస్తారో కింద కామెంట్ అయితే చేయాలి. ఎందుకని అడుగుతున్నానంటే మజిలీ సినిమా మొత్తం కూడా ఈ స్పాట్ లోనే చాలా ఎక్కువ సీన్లు తీశారు, ఈ సరౌండింగ్ ఏరియాస్ లోనే. ఆల్రెడీ నేను ఫుల్ వీడియో అయితే చేశాను ఈ సరౌండింగ్ ఏరియాలో మొత్తం కూడా. మన ఛానల్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ నుండి పోర్ట్ ఏరియా అయితే 0.4, విశాఖ కంటోన్మెంట్ టెర్మినల్ అంటే 0.6, ఫిషింగ్ హార్బర్ 1 కిలోమీటర్, ఆర్కేడీస్కి అయితే 3.8 ఉంది. మనమైతే కిందకైతే వెళ్ళాలి. మనం వెళ్ళాల్సింది పోర్ట్ ఏరియాలో కాబట్టి ఇక్కడ నుండి 400 మీటర్లు ఉంటుంది. ప్రజెంట్ లొకేషన్ అయితే చూడండి బాగా. ఇక్కడే సమంత అయితే బస్ స్టాప్ కదా, ఈ బస్ స్టాప్ నుండి దిగుతుంది. మళ్ళీ నువ్వు మొత్తం కూడా సీన్స్ అయితే ఇక్కడ తీశారు. చూడండి, వీళ్ళు కూడా నాకు తెలిసి వీళ్ళందరూ కూడా సాగర్ కనకదుర్గ టెంపుల్కి వెళ్తున్న వాళ్ళే ఉండొచ్చు. ఈ మసీదు ఆర్చ్ ఉంది కదా, ఈ మసీదు ఆర్చ్ కింద వెళ్ళి మనం వెళ్ళాల్సి ఉంటుంది. మనమైతే పోర్ట్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ప్రెసెంట్ చూడండి, మీకు తెల్లగా కనిపిస్తుంది. రైట్ సైడ్ లో అయితే ఒక చర్చ్ కనిపిస్తుంది. ఆ చర్చ్ రోడ్ చర్చ్. ఇప్పుడు మనం వెళ్తుంది సాగర్ కనకదుర్గ టెంపుల్. బొగ్గు అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. మొత్తం బొగ్గు అంతా ఇక్కడ నుంచి వెళ్తుంది. మనమైతే స్ట్రైట్ గా వెళ్ళాలి. చూడండి, ఇక్కడ రోడ్డు చర్చ్ దారి ఉంది. మనమైతే రైట్ సైడ్ కొండ ఎక్కేస్తే రోడ్డు చర్చ్ వచ్చేస్తుంది. మీరు సాగర్ కనకదుర్గ టెంపుల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు టైం ఉండి కొంచెం పైకి వెళ్ళి చూడాలి అనుకుంటే ఈ రోడ్డు చర్చ్ కూడా చాలా బాగుంటుంది. వెళ్ళాల్సిన దారి అయితే ఆ పట్టాలు కట్టుకుని వెళ్ళాలి. మనం కొండ మీద అయితే వే ఉంటుంది. చూడండి, మనకి సాగర్ కనకదుర్గ టెంపుల్ కి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా బైక్స్ అయితే ఇక్కడ రోడ్ చర్చ్ దగ్గరలో అయితే ఆపేస్తున్నారు. ఇదే మనకి అందరికి పార్కింగ్ ప్లేస్. ఇక్కడ వెహికల్స్ అయితే ఎలా చేయట్లేదు. ఇక్కడ నుండి మనం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి ముందుకి. చాలా మంది భక్తులు అయితే మార్నింగ్ 4కే వచ్చేసారని చెప్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళేసరికి అక్కడ జనాలు అయితే ఎంతమంది ఉన్నారో, క్రౌడ్ ఎంతమంది ఉందో చూద్దాం. మార్నింగ్ 9 అవుతుంది మేము వచ్చే టైం అయితే మాత్రం. చూడండి, విశాఖపట్నం పోర్ట్. ఆ లోపలికి వెళ్తే పోర్ట్లోకి అయితే మనం అయితే వెళ్ళొచ్చు. విశాఖపట్నం పోర్ట్ ఆర్చ్ అయితే కనిపిస్తుంది కదా, ఆ లోపలికి అయితే మనం వెళ్తే పోర్ట్లోకి అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది అయితే చూడండి, భక్తులు అయితే చాలా మంది ఇలా రిటర్న్ అయితే వచ్చేస్తున్నారు. రిటర్న్ అయితే ఇలా పంపిస్తున్నట్టుంది. విశాఖపట్నం పోర్ట్ ఏరియా అయితే లోపలికి అయితే ఆ ఆర్చ్ కింద వెళ్తే పోర్ట్లోకి వెళ్తాము. రైట్ సైడ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ నుండి అయితే మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సాగర్ కనకదుర్గమ్మ టెంపుల్ కి వచ్చే ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు. రిటర్న్ లో వచ్చేటప్పుడు మీకు ఫ్రీ టైం ఉంటే. సాగర్ కనకదుర్గ టెంపుల్ కి వచ్చే వాళ్ళకి బార్ గేట్స్ అయితే పెట్టారు, ఎక్కువ క్రౌడ్ ఉంటుందని. కానీ బార్ గేట్స్ లోపల వెళ్ళి టికెట్స్ అయితే తీసుకోవాలి మనం. మరి లోపలికి వెళ్ళినట్టు ఎంత టైం పడుతుందో చూసేద్దాం.
వచ్చే వాళ్ళంతా కూడా ఈ బార్ గేట్ నుండి లోపలికి అయితే తిరిగి ఇక్కడికైతే వస్తున్నారు. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. మార్నింగ్ 9 అయ్యేసరికి ఇంత క్రౌడ్ ఉన్నారు. ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఈ బోటింగ్ అయితే ఉంటుంది. అడల్ట్స్ కి 40 రూపీస్, చైల్డ్ కి 20 రూపీస్ టికెట్ అయితే. చూడండి కౌంటర్ అయితే పెద్దగానే ఉంది. అంతే. శ్రీ సాగర దుర్గ చూడండి మీకు కనిపిస్తున్న కొండ మీద అయితే రోజు హిల్స్ చర్చ్ అయితే ఉంది. పక్కన అయితే ఇలా ఫెరీలోకి అయితే మనం ఎంటర్ అవ్వచ్చు. బార్ గేట్స్ అయితే పెట్టారు. ఈ లోపల అయితే మనం వెళ్ళాలి. లోపల క్రౌడ్ ఎంత ఉందో మనకు తెలియదు. మన టైం ఎంత పడుతుందో కూడా మీకు అయితే వీడియోలో అయితే చూపిస్తా. ప్రెజెంట్ అయితే 9:30 అవుతుంది. లోపలికి ఎంటర్ అయ్యాము. లోపల క్రౌడ్ బట్టి మనం బోటింగ్ ఎక్కి అవతల వైపు ఉన్న సాగరదుర్గ టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకుని దర్శనం వచ్చేసరికి టైం ఎంత అవుతుందో చూపిస్తా. చూసేయాలి మరి. బోటింగ్ కి వెళ్ళి చాలా మంది భక్తులు అయితే రిటర్న్ అవుతున్నారు. చాలా మంది భక్తులు దర్శనం చేసుకుని రిటర్న్ అయిపోయారు ఆల్రెడీ. చూడండి బోట్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. మన అదృష్టం క్రౌడ్ చాలా తక్కువగా ఉంది. మార్నింగ్ 9 అయ్యేసరికి వెళ్ళిపోయింది కాబట్టి నెక్స్ట్ బోట్ లో మనం వెళ్తాము. ఇప్పుడు ఆల్రెడీ ఒక బోట్ అయితే వెళ్తుంది చూడండి. చూడండి ఇంకో బోట్ కూడా అయితే రెడీ అయిపోయింది. ఆ బోట్ లో అయితే స్టార్ట్ అయిపోయింది. అది రిటర్న్ వచ్చిన బోట్. అది ఆల్రెడీ దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చేసిన బోట్. అది ఇప్పుడు మనం వెళ్ళబోతున్న బోట్ అయితే ఇది. ఆల్రెడీ ప్రయాణికులు అందరూ ఎక్కుతున్నారు భక్తులు. సాగర కనకదుర్గ టెంపుల్ సగం అయితే వచ్చేసాము. చూడండి చుట్టూ లొకేషన్ అయితే సూపర్ గా ఉంటుంది. మన వైజాగ్ మామూలుగా ఉండదు. క్లైమేట్ కూడా చాలా కూల్ గా ఉంది. ఈ సాగరగిరి కనకదుర్గ టెంపుల్ కి వచ్చేటప్పుడు మనం బోట్లో అయితే వచ్చాము. మనం చాలా మంది వెళ్ళాలనుకుంటే ఆటోలు కూడా ఉన్నాయి. ఇక్కడ నుండి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మనకి టెంపుల్ కి. చూడండి అయితే ఇక్కడ అయితే ఆటోలు అయితే ఉన్నాయి. మనమైతే సాగర్ కనకదుర్గ టెంపుల్ కొండపైకి అయితే వచ్చేసాము. కొండపైకి రావడానికి ఆటోకి పర్ హెడ్ కి 20 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇప్పుడైతే మనం ఇదే టాప్ హిల్స్. ఇక్కడ నుంచి అయితే మనం బై వాక్ లో వెళ్ళాలి. చూసారు కదా అదే అయితే టెంపుల్. మనం అయితే ఆల్మోస్ట్ పైకి చేరుకున్నాము. టెంపుల్ చూపించు. మనకి గుడి బయట అయితే పాలు ఇంకా కొబ్బరికాయలు సెట్స్ అన్ని కూడా అయితే అమ్ముతున్నారు. ఎవరైనా కూడా వస్తే మర్చిపోయిన దిగులు ఉండక్కర్లేదు. ఇక్కడ కూడా వీళ్ళైతే అమ్ముతున్నారు. ఇది కేవలం 9 రోజులు మాత్రమే బోటింగ్ జరుగుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఎక్స్ట్రా డేస్ ఏమైనా పెంచారేమో కనుక్కొని మీకు వివరాలు అయితే అందిస్తాను. చూడండి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత చిల్డ్రన్స్ పార్క్ లో వీళ్ళు చేస్తున్న పనులు.
వైజాగ్ సాగర్గిరి కనకదుర్గ